జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు పుణ్య దంపతులు నడాతూరు శ్రీ సడగోపాచార్యులు శ్రీమతి రాజామణి పుణ్య దంపతులకు దివ్యాత్మలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను. నాకు విద్య నేర్పించిన మా నాన్నగారు గురువు ఆచార్యులు గురువులందరికీ కూడా ప్రణమిల్లుతున్నాను. నా పేరు కృష్ణవేణి శటకోపన్. ఇందాక అన్నట్టు సవితారెడ్డి ఎలా తమిళియనో నేను కూడా 18 అణాల తమిళమ్మాయిని. అందరు 16 అణాల తెలుగు అంటారు కదా, మేము కాస్త 2 అణాలు ఎక్కువ, అంటే మాకు కాస్త మాతృభాష మీద మక్కువ ఎక్కువ కాబట్టి తమిళ వాళ్ళందరూ అరవగోల అంటారు. మేము అలా అరుస్తూ ఉంటాం, అరవ అంటూనే అరుస్తూ ఉంటాం. అరవ చాకరీ కూడా చేస్తూ ఉంటాం, వెట్టి చాకరీలాగా. విచిత్రం ఏంటంటే 2015లో జయప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ నెల నెల నాటకం వేసినప్పుడు నేను పట్టాలు తంపిన బండి అని ఒక 3 గంటలు నిడివిగల పాత్ర వెరిబాగుల అమ్మాయిలాగా రావికొండలరావు గారు అందరూ టీంతో ఈ వేదిక మీద నేను నటించడం జరిగింది. మళ్ళీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, అప్పుడు నా అదృష్టం. ఆ తర్వాత ఒక 7 ఏళ్ల క్రితం శ్రీ ఎస్విఎస్ లక్ష్మీనరసింహ గారి ఇంట్లోనే రావికొండలరావు గారి నాగావళి నుంచి మంజీర దాకా ఆ పుస్తక సమీక్ష కోసం ఇదే వేదిక మీద నేను మాట్లాడడం జరిగింది. ఈ సభని అలంకరించిన ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. అందరూ వేదికను అలంకరించిన అంటారు, వేదికను అలంకరించింది ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చిన్న బుచ్చుకునేలాంటి జ్ఞాన పరిమళాలు విజ్ఞాన పరిమళాలు కలిగిన వేదిక మీద ఉన్న లబ్ధ ప్రతిష్ఠులైన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ వేదికగా వన్న తెచ్చే జ్ఞాన పరిమళాలు వారు. ఈ పువ్వులన్నీ వసివాడిపోతున్నాయి, చిన్నబుచ్చుకుంటున్నాయి. వారి సుజ్ఞానం ముందు విజ్ఞానం ముందు ఆయా రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారి ప్రతిభ ముందు వీళ్ళందరూ కళకి మతల్లిక లాంటి వారు, మెరుపుతీగ లాంటి వారు, కళా మతల్లికలు. విచిత్రం ఏంటంటే నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. విశ్వావసునామ సంవత్సర ఉగాది ఇదే గుంటూరు జిల్లా పొన్నూరులో పుట్టిన అమ్మాయిని నేను. మా నాన్నగారు శటకోపాచార్యులు, వారు బాపట్ల సంస్కృత కళాశాలలో, తర్వాత ఒంగోలులో, తర్వాత పొన్నూరు భావనారాయణ స్వామి హై స్కూల్లో సంస్కృత అధ్యాపకులుగా ఉండి నాకు ఇక్కడ ఈ గడ్డ మీద నాకు జన్మనిచ్చారు. ఇందాక మన నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారు ఇక్కడ దిగ్గజాలన్నీ నడిచాయి కాబట్టి గుంటూరు అన్నారు. నేనైతే పిపీలికాన్ని, నేను పిపీలికంలాగా నడిచాను. ఇంత 3 ఏళ్లే ఉన్నాను, పెద్దగా గుంటలు ఏమీ పడలేదు, కానీ నన్ను గుంట అంటారు. తర్వాత వైజాగ్ వెళ్ళాను, ప్రొద్దుటూరు రౌడీ రాణిలాగా పేరు పొందాను. తర్వాత వైజాగ్ గుంటలాగా అన్నారు. తర్వాత భాగ్యరంగరానికి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు విద్య నేర్పించింది అంటే మా నాన్నగారికి 12 భాషలు వచ్చు. 12 భాషల్లో కూడా నేను నేర్చుకోలేకపోయాను, ఒక 5 భాషలు నేర్చుకోగలిగాను. మా నాన్నగారు ఏవైనా వ్యాసాలు రాసినా, పద్యాలు రాసినా, శ్లోకాలు రాసినా అవన్నీ నాతో చెప్పించేవారు. నాకు మీడియా రంగంలో అవన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా ఉపయోగపడ్డాయి. చిన్నప్పుడే ఎప్పుడైతే మా నాన్నగారి చెయ్యి పట్టుకొని వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చాక మా అమ్మ కొంగు పట్టుకునేదాన్ని. ఇందాక నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అమ్మ కొంగు గురించి చెప్తున్నప్పుడు ఇప్పటికీ నేను మా నాన్నగారు వాడుతున్న వాలు కుర్చీలోనే నేను పడుకుంటాను. ఇప్పటికీ మా అమ్మ చీరని నా తలగడ మీద పెట్టుకొని నేను నిద్రపోతాను. వాళ్ళు లేనిదే ఈ జన్మ లేదు, మీ ముందు ఇలా నించునే అర్హత నాకు లేదు, అదృష్టం కూడా నాకు లేదు. మా నాన్నగారు అలా చిన్నప్పటి నుంచి నేర్పించి, అలాగే మా నాన్నగారు వస్తున్నాను, అక్కడి నుంచే వస్తున్నాను, అలా నేర్పించినప్పుడు బాలానందం కార్యక్రమంలో రేడియోలో అంత అయిన తర్వాత ఆ నేర్చుకున్న సాహిత్యాన్ని హాబీగా ఉన్నది కాస్త ప్రొఫెషన్ అయిపోయి నా మీడియా రంగానికి నాకు దోహదం చేసింది. మీరందరూ వినే వాయిస్ నేనే. అది కొన్ని చెప్తే అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రైటర్గా, వాయిస్ యాక్టర్గా, డైలాగ్ రైటర్గా, చాలా రాజకీయ సాంస్కృతిక కళా కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా. శ్రీ కృష్ణబాబు గారు వైజాగ్లో కమిషనర్గా ఉన్నప్పుడు వారి కార్యక్రమాలకి చాలా వ్యాఖ్యానాలు చేశాను నేను. అప్పుడు కాలేజ్ చదువుతూ ఉండేదాన్ని, వైజాగ్ విమెన్స్ కాలేజ్. మీరందరూ ఇప్పుడు నల్లాన్ చక్రవర్తి గారి సాహిత్ గారి మంచి మధురమైన వాక్ ప్రవాహంలో ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా నేను మాట్లాడితే కొన్ని చెవులు రిక్కించుకొని వినొచ్చు, కొన్ని చెవులు మూసుకొని కూడా విన్నా సరే కూడా వినిపిస్తాయి. నేను ఎవరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా భయపడతారు. తర్వాత అందరూ నన్ను ఆల్ మిమిక్రీ ఆర్టిస్ట్ నన్ను ఇమిటేట్ చేస్తారు. ఆ వాయిస్ ఎవరంటే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, దయ్యాల కోట,
నాడు దయ్యాల కోట, నేడు పిశాచాల వేట. నార్నియా, ప్రిన్స్ కాస్పియన్, హాంకాంగ్ వారియర్స్. ఇలా అరిచేది, చెవుల్లోంచి రక్తం కారేలా చేసి ఈఎన్టీ డాక్టర్లకి బాగా లాభం తెచ్చిపెట్టేది నేనే. అప్పుడప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా. అలాగే మీ గుంటూరుకి ఒక తలమానికి ఒక విద్యాసంస్థ, ప్రైవేట్ విద్యాసంస్థ. భాష్యం ఒక గొప్ప ఎంపిక. భాష్యం విద్యా సంస్థలు, ఇవి చెప్పేది కూడా నేనే. ఇంకా మళ్ళీ అందరూ టీవీ రిమోట్ చేతిలో ఉంటే టీవీని బద్దలు కొట్టేద్దాం అనేంత కోపం వచ్చేలాగా నంబర్ 1 అంటేనే నారాయణ, నారాయణ తర్వాతే ఎవరైనా. 1 1 2 2 3 3 4 4 100 కోటి ర్యాంకులు మావే 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 అంట అరిచేది నేనే. అలా కాకుండా ఇలా చెవులోంచి రక్తం కారేలా అరిచే పిశాచిని నేనే, దయ్యాన్ని నేనే. అలాగే మీరు ఈటీవీలో, భక్తి టీవీలో, ఎస్విబిసి ఛానల్లో చాలా హాయిగా ఆహ్లాదంగా చూసే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, దివ్యక్షేత్రాలు, గురుపీఠం, వాటి వాయిస్ కూడా నేనే. కోణార్క్ దేవాలయం అందమైన నగిశీలతో, అద్భుతమైన కట్టడాలతో, శిలా విన్యాసాలతో కళాకృతికి పేరుగాంచిన కోణార్క్ దేవాలయం. చూపుల్ని మర్చుకోలేము. మన మదిలో చిరస్థాయిగా నిలిచే ఈ కట్టడాలు ఈరోజు దివ్యక్షేత్రంలో చూద్దాం. భావనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ భావనారాయణ స్వామి సాధారణంగా శంఖు చక్రాలని అటు ఇటు తిప్పి ఉంటాడు. ఇక్కడ పుష్కరిణి చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఈ కోనేటిలో స్నానం ఆచరించి భావనారాయణ స్వామి దర్శనానికి వెళతారు. ఈ పొన్నూరులోనే 27 అడుగుల ఎత్తైన హనుమంతుడి భారీ విగ్రహం మనం చూడవచ్చు. అలాగే గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమాన్ని తప్పకుండా చూడాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. మన భారతదేశం గురు పరంపర, విశ్వగురు, ఇలాంటి ఎందరో ఆధ్యాత్మిక గురువుల పరిచయాలను, వారి విశేషాలని తెలియచేసే కార్యక్రమం గురుపీఠం కార్యక్రమంలో తప్పకుండా చూడండి. ఇలాగ సాఫ్ట్గా చెప్పేది నేనే. ఇక సీరియల్స్, మూవీస్ అన్నీ కూడా నేను చాలామందికి హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పాను. హంసానందినికి డబ్బింగ్ చెప్పాను. ఈవెన్ మీరందరూ ఫేవరెట్ సుమకి కూడా నేను డబ్బింగ్ చెప్పాను. సుమకి తెలుగులో తను యాడ్ చేస్తూ ఉంటుంది. తెనాలి డబుల్ హార్స్, వాగ్ బక్రీ, ఇవన్నీ కూడా నేను తమిళ్, కన్నడలో చెప్తాను. సుమకి డబ్బింగ్ చెప్తాను. యాడ్స్ కూడా నేనే రాస్తూ ఉంటాను. గుంటూరు డ్రీమ్ మర్చెంట్, అతను కూడా గుంటూరు వాస్తవ్యలే. ವಾಗ್ ಬಕ್ರಿ ಒಳ್ಳೆಯ ಬಣ್ಣ ಹೌದಾ, ಎಷ್ಟೋ ರುಚಿಯಾಗಿದೆ. ఇది సుమకి నేను కన్నడలో, తను తెలుగులో చేసిన యాడ్కి నేను చెప్పింది. వాగ్ బక్రి టీ రొంబ రుచియాగా ఇருக்கு, ఇది తమిళ్లో చెప్తాను. అలాగే నేనే ఇందాక ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. ట్రైన్ నెంబర్ 1280 జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈజ్ అరైవింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది నాదే. ఇది తమిళ్లో, తెలుగు, కన్నడ, హిందీ, ఒరియాలో కూడా చెప్తాను. ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది. ఇక మీ అందరి ఫేవరెట్, మనందరి కూడా ఫేవరెట్ జగదేక సుందరి శ్రీదేవి మీరు చూసే ఉంటారు. మాలిని అయ్యర్ అని ఈటీవీ ప్రసార మాధ్యమంలో 2 ఏళ్ల పాటు అద్భుతమైన సీరియల్ 150 ఎపిసోడ్లు వచ్చింది. ఆ 150 ఎపిసోడ్లలో స్క్రిప్ట్ నేనే రాస్తుంటాను యాజ్ ఎ డైలాగ్ రైటర్గా. శ్రీదేవి గారికి డబ్బింగ్ చెప్పే భాగ్యం కూడా నాకే వచ్చింది. మొత్తం శ్రీదేవి గారి సినీ ప్రస్థానంలో ఆవిడికి డబ్బింగ్ చెప్పింది రేఖా గణేశన్. రేఖ గారు ఆఖరి రాస్త సినిమాలో చెప్పారు. ఆ తర్వాత అన్ని సినిమాలు, అన్ని భాషల్లో కూడా తనే చెప్పుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి గారు బతికుండగానే, అంటే జస్ట్ ఆవిడ దుబాయ్కి వెళ్ళకముందే నేను చెప్పాను, ఆవిడ ఉంటుండగానే ఆ సినిమా సీరియల్కి 150 ఎపిసోడ్ సీరియల్కి శ్రీదేవి గారికి వాయిస్ చెప్పాను. అంతవరకు నాకు తెలీదు శ్రీదేవి గారి వాయిస్ నా వాయిస్ కొంచెం 90% సిమిలర్గా ఉంటుందని, మాట తీరు అన్నది తెలీదు. ఒక డైలాగ్ చెప్తాను. నేను మాలిని అయ్యర్, బిఏ విత్ తమిళ్, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా కలిపి చదివాను. నన్ను చెన్నైలో మిస్ వరల్డ్ అంటుంటారండి. అయ్యో దేవుడా దేవుడా దేవుడా, అయ్యో పింకు స్వామి, ఏంటండి హనీమూన్ ఇప్పుడు చేయకూడదు. హనీమూన్ చేస్తే మాకు ఒక కష్టం ఉంది. కష్టం అంటే కులదేవతని ప్రతిష్ఠించాలి, ఆ తర్వాతే హనీమూన్, అంతవరకు మన ప్రేమ బ్యాంక్కి హాలిడే. ఇది ఈ వాయిస్ విన్నప్పుడు మీకు శ్రీదేవి గుర్తుకొస్తారు. అలాగే నేను మధుమతి అని ఒక సినిమా చేశారు ఉదయ్ భాను. ఆ సినిమాలో హీరోయిన్కి తను డబ్బింగ్ చెప్పలేదు. అంటే ఉదయ్ అంటే నేను నా అదృష్టం అని చెప్పాలి. నేను ఝాన్సీకి, ఉదయ్ భానుకి, సుమకు కూడా నేను డబ్బింగ్
ఈవెన్ మృదుల అనే యాంకర్ ఘంటసాల గారి సినిమా జీవిత చరిత్ర చేసినప్పుడు మృదులకి నేను సావిత్రమ్మ క్యారెక్టర్ చెప్పినప్పుడు అయ్యో పోతుందండి మీరేం దిగులు పడకండి అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళ క్యారెక్టరైజేషన్కి వాయిస్ మార్చుకోవడం. ఒక్కొక్కసారి నేను అదే చెప్తాను, ఇంకా మీరు ఆశ్చర్యపోయేలాగా మగపిల్లలకు కూడా నేను డబ్బింగ్ చెప్తాను. మీరు ఆదిశంకరాచార్య సినిమా చూసే ఉంటారు. అందులో జూనియర్ ఆదిశంకరాచార్య సన్యాసం తీసుకునే స్థాయి వరకు నా ఆదిశంకరాచార్య వాయిస్ నాదే, అంతకు ముందున్న చిన్నపిల్లవాడి వాయిస్ కూడా నాదే. కౌశిక్ తనే చెప్పుకున్నారు. అలాగే తరిగొండ వెంగమాంబ సినిమా సీరియల్ దాంట్లో కూడా నరసింహస్వామిగా వేసిన ఆ అబ్బాయి కూడా నేనే చెప్పాను. వెంగమాంబ నువ్వేమీ చింతించకు, నీకు త్వరలోనే మోక్షం కలుగుతుంది అంటూ ఇలా చెప్తాను. ఆదిశంకరాచార్యులు అమ్మా నన్ను ముసలి పట్టుకుందమ్మా, నువ్వు సన్యాసం స్వీకరించు అని చెప్తే తప్ప ఈ ముసలి నన్ను వదలదమ్మా. సన్యస్తోహం అంటూ ఒక మగపిల్లాడి వాయిస్. అలాగే సురభి ప్రభావతి గారు మంచి అద్భుతమైన కళాకారిణి. ఎల్బి శ్రీరామ్ గారి హార్ట్ మూవీస్ అని చిన్న షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసినప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు అడిగి మరీ లేదు మీరే చెప్పాలి, ఆవిడ చెప్తే కూడా నాకు సెట్ కావట్లేదు అని. అప్పుడు సురభి ప్రభావతి అక్క తమ్ముడు ఇంటికి పిలిచినప్పుడు మీకు బుజ్జక్క ది గ్రేట్ అని కొడితే వస్తుంది, యూట్యూబ్లో ఉంటుంది, ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. అందులో చెప్తే సురభి ప్రభావతి గారు కొంచెం మాస్ అలా ఉంటారు కదా, ఒక విడోవర్ 55 ఏళ్ళ ఆవిడ. ఇది నేను అవునరా దబ్బాకు చింతపండు కొత్త ఆవకాయ నువ్వుల నూనె అచ్చు మీ అమ్మనే గుర్తు తెస్తున్నాను రా కూర్చో కాళ్ళు కడుక్కో, అవునరా తిందువు కానీ అంటూ ఆవిడకి అలాగా ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాం. ఇంకా మీరు ఈటీవీలో వినే తీర్థయాత్ర మార్గదర్శి ఇవన్నీ కాకుండా సిగ్నేచర్ ట్యూన్స్ అంటాం. ఇప్పుడు వీక్షించండి తరించండి నేను రాసిందే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, వీక్షించండి తరించండి. జీ తెలుగు కొత్త వెలుగు, వనితా టీవీ, భక్తి టీవీ, ఇవన్నీ నేను అయోధ్యని అంటూ ఒక కథనం. ఈ మధ్య సునీత విలియమ్స్ ఇది మీరు చూసే ఉంటారు. విశ్వవనిత సునీత విలియమ్స్ ఈ వారం మార్గదర్శి, మీ టీవీ ఈటీవీ, ఇలా చాలా నేను యాజ్ అ డైలాగ్ రైటర్గా ఘర్షణ నీలో ఇంకా ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ రాశాను. పంచతంత్రంలో మేజర్ క్యారెక్టర్స్ నేను డబ్బింగ్ చెప్పాను. పంచతంత్రం, హరహర మహాదేవ, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కర్ణ, భాగవతం, ఇలా చాలా చాలా సీరియల్స్కి డైలాగ్ రాశాను. పవిత్ర లోకేష్కి, హంసానందినికి, తర్వాత రేవతి గారికి, సుహాసిని మణిరత్నం గారికి డబ్బింగ్ చెప్తాను. శరవణ అదేంట్రా నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి, తను తప్ప ఎవరున్నారు చెప్పు అంటే తన ఇలాగా మీరు అవి చూసినప్పుడు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే అన్ని విజువలైజేషన్ ఉంటుంది. మీరు ఇంకా సవితారెడ్డి గారిని మీరు పిలిపించారంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు ఆవిడకే సరిపోతుంది. ఎందుకంటే ఆవిడ దాదాపు ఒక 200 హీరోయిన్స్ చెప్పారు, నాట్ 200 మూవీస్. షీ హాజ్ వండర్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చి నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను. నంబర్ 1 అంటేనే సాహితీ సమాఖ్య తర్వాతే ఏదైనా.